శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారు చెప్పినట్టే జూలై నెలలో ఈ అరిష్టాలు జరగబోతున్నాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే ఊహించి తన తాళపత్ర గ్రంథాలలో రచించారు. అయితే ఈ సంవత్సరం జూలై నెల నుండి ఎన్నో అనర్థాలు జరగవచ్చని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన క్రోధీనామ సంవత్సరం పూర్వం 1964లో వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది. అప్పట్లో వచ్చిన ఈ క్రోధీనామ సంవత్సరంలో జూలై నెలలో మన దేశంలో ఎన్నో ఊహించని అనర్థాలు, నమ్మలేని వింతలు జరిగాయట. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వచ్చే జూలై నెలలో ఖచ్చితంగా కొన్ని విషయాలు జరిగి తీరుతాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన తాళపత్ర గ్రంథాలలో వివరించారు. కాబట్టి ఈ జూలై నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మంగారి చెప్పిన విషయాల్లో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి. దొంగ స్వామీజీలు పుట్టుకు రావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, ఇలాంటివన్నీ కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరిగాయి. అలాగే ఈసారి ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతో మంది కన్ను మూస్తారని ఆయన ముందుగానే చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టే మన ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్తో కనిపించింది. దేశంలో ఈశాన్య దిక్కు అంటే చైనా దేశం ఈసారి దిక్కుల్లోనే ఉంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. జూలై నెల అంటేనే వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సంవత్సరంలో విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయట. అకాల వర్షాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు. పంట నష్టాల వల్ల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే కూరగాయల రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఇక జూలై నెలలో కూరగాయల ధరలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ధరల వల్ల పేద మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువ పిడుగులు పడే అవకాశం ఉంది. ఇళ్లపై కూడా పిడుగులు పడతాయి. ఊహించని జనన నష్టం జరుగుతుంది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ముఖానికి రంగులు వేసుకునేవారు ప్రజలను ఏలుతారని వివరించారు. అంటే ఎంతోమంది సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారని అర్థం. అయితే బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పూర్వం సినిమా యాక్టర్లైన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అడుగుపెట్టి సమాజానికి ఎన్నో మంచి పనులను చేపట్టారు. అలాగే ప్రస్తుతం ఉన్న మన రాజకీయాల్లో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ వ్యక్తి అడుగుతో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఊహించనివి జరగబోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటివి జరుగుతాయో మనం వేచి చూడాల్సిందే. ఇకపోతే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. తిరుపతిలో ఉన్న శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు. అలాగే గుర్తు తెలియని 6 దొంగలు తిరుపతి వెంకన్న సంపదను దోచుకుపోతారట. కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇక శ్రీశైల మల్లికార్జున స్వామివారు తన భక్తులతో మాట్లాడుతారట. కంచి కామాక్షి అమ్మవారు కనులెర్ర చేస్తుంది. ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారట. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడుస్తాయట. అలాగే యాగాంటి బసవన్న లేచి రంకె వేస్తాడట. ఈ వింతలు చూడటానికి వెళ్ళిన వారు జనాల తొక్కిసలాటలో ఈ తొక్కిసలాట కారణంగా ప్రాణాలు విడుస్తారట. అలాగే భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు. జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకుతుందట. ఇక రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకలేరట. 2010 నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం సగానికి తగ్గిపోతుందట. అక్రమ సంబంధాలు కారణంగా విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట. ఈ నక్షత్రం రంగురంగులుగా మెరిసిపోతూ సడన్గా ఈ నక్షత్రాన్ని చూసిన వారికి కష్టాలు ప్రారంభమవుతాయట. అలాగే శ్రీశైలానికి దక్షిణాన ఉన్న కొండల నుండి రాళ్ళు దొర్లుపడి అధిక జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో. అలాగే విచిత్రమైన ఒక ఈత చెట్టు పుడుతుంది. ఈ చెట్టు రాత్రి సమయంలో మాయమైపోయి సూర్యోదయం కాగానే పగలుపూట మళ్ళీ కనపడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. దీని మొదలు మన దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందట. 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో ఉన్న గంగ కనపడకుండా పోతుందట. అలాగే బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగే సంఘటనల గురించి తెలుసుకుందాం. కాశీలోని ఆలయం కొన్ని రోజులకు మూతపడుతుందని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే 1910లో తీవ్రంగా వరదలు రావటంతో సందర్శించేందుకు భక్తులు ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం నీళ్లను ఉపయోగించి కరెంటు బల్బులను వాడుతున్నాం. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటుందని కాలజ్ఞానంలో ఉంది. కాలజ్ఞానంలో ఉన్నట్టే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు రాజకీయాల్లో రాణించారు. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుక్క కడుపులో మేకపిల్ల జన్మిస్తుందని చెప్పారు. అయితే తాజాగా బీహార్లో ఒక వీధి కుక్క 8 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఉన్న ఒక పిల్ల చూడటానికి చాలా వింతగా జన్మించింది. ఆ కుక్క పిల్ల పూర్తిగా మేక పోలికలతో జన్మించింది. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అంటే పూర్వ రోజుల్లో ఎద్దుల సహాయంతో బండ్లు నడిచేయి. కానీ ప్రస్తుతం ఎటువంటి ఎద్దులు లేకుండా ఎన్నో వాహనాలను నడుపుతున్నాం. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. చావు పుట్టుకలను మాత్రమే కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.